సో ఈ దేశంలో కులం ఎట్లా పుట్టింది, ఈ కులం ఒక గొప్ప వ్యవస్థగా ఎట్లా మారింది, ఎట్లా కన్విన్స్ చేయగలిగింది, మెజారిటీ ప్రజలను బానిసలుగా ఉండడం కోసం కులం ఎట్లా కన్విన్స్ చేయగలిగింది మనల్ని. వర్ణ వ్యవస్థ అంటే ఏంటిది? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఈ వర్ణ వ్యవస్థలో చోటు లేని అవర్ణులు ఎవరు? అంటరాని వాళ్ళు ఎందుకు అయినరు? ఈ కుల వ్యవస్థ ఏంది? ఈ కుల వ్యవస్థకు వర్ణ వ్యవస్థకు ఉన్నటువంటి లింక్ ఏంటిది? ఈ కుల వ్యవస్థలో, వర్ణ వ్యవస్థలో స్త్రీ యొక్క స్థానం ఎక్కడుంది? అధికారం యొక్క స్థానం ఎక్కడుంది? ఆర్థిక శక్తి యొక్క స్థానం ఎక్కడుంది? ఈ బ్రాహ్మణికల్ సోషల్ ఆర్డర్, ఈ బ్రాహ్మణుల సామాజిక కుల వ్యవస్థ వల్ల, స్ట్రక్చర్ వల్ల ఎవరు లాభం పొందుతున్నారు, ఎవరు నష్టపోతున్నారు? హూ ఆర్ ద బెనిఫిషియరీ ఆఫ్ ద కాస్ట్ సిస్టమ్ అండ్ హూ ఆర్ ద విక్టిమ్స్ ఆఫ్ ద కాస్ట్ సిస్టమ్ అని మాన్యవర్ కాన్షీరామ్ గారు చాలా లోతైన, తీవ్రమైన ఆలోచన చేసి ఈ దేశంలో ఉన్నటువంటి రెండు ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఆఫ్ దిస్ కంట్రీ, క్యాస్ట్ అండ్ కరప్షన్. కుల వ్యవస్థను కొంచెం లోతుగా చదివినప్పుడు కరప్షన్ ఈజ్ పార్ట్ ఆఫ్ కాస్ట్ అని కూడా మనకు అర్థమవుతుంది. అందుకే మాన్యవర్ కాన్షీరామ్ గారు ఒక సందర్భంలో అంటారు, శూద్రులకు కనీసం దే డోంట్ నో స్కామ్ ఎట్లా చేయాలో కూడా తెలియదు అని అంటాడు. ఎందుకంటే ఈ దేశంలో స్కాములన్నీ అగ్రవర్ణాలు చేసినాయే తప్ప నిమ్న జాతులకు సంబంధించినటువంటి వాళ్ళకు స్కామ్ చేసే అవకాశం లేదు, స్కామ్ చేయరాదు, వీళ్ళు ఎప్పుడు దొంగతనం కూడా చేయరాదు వీళ్ళకు అని చెప్పినప్పుడు ఈయనేంది ఇట్లా మాట్లాడుతుండు అని మనం ఆశ్చర్యపోతాం. కానీ ఈ దేశ చరిత్ర తెలుసుకున్నప్పుడు ఆర్థిక శక్తికి అవకాశం లేనప్పుడు, అక్కడ నీకు స్థానమే లేనప్పుడు నువ్వు అసలు స్కామ్ ఎట్లా చేస్తావు? సో ఒక్కసారి ఈ దేశంలో స్కామ్స్ చూడండి, అన్నీ కూడా ఆధిపత్య కులాలు చేసినవే తప్ప అధికారానికి దూరం ఉన్న వాళ్ళకి స్కామ్ చేసే అవకాశమే లేదు కదా. సో కరప్షన్ అండ్ కాస్ట్ ఆర్ కోరిలేటెడ్, దే ఆర్ ఇంటర్ట్వైన్డ్. అవి రెండు కూడా చాలా పెనవేసుకున్న బంధం. కాబట్టి పార్షియాలిటీ, కులం పార్షియాలిటీ వల్ల కూడా కరప్షన్ అంటే నాకు నచ్చినోడికి రూల్స్ అన్నింటినీ పక్కన పెట్టి నా కులస్తునికో, నాకు తెలిసినోడికో ఒక ఫేవర్ చేయడం కూడా కరప్షన్ అవుతుంది. సో అందుకని కాస్ట్ అండ్ కరప్షన్లో కూడా ఈ దేశానికి ఉన్న ప్రధానమైన సమస్య, వేల సంవత్సరాల నుంచి ఉన్న సమస్య, వందల సంవత్సరాల నుంచి కొనసాగుతున్న సమస్య, స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం రాసుకున్న తర్వాత కూడా ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి సమస్య కులం, అండర్లయింగ్గా కరప్షన్. సో ఇక్కడ కులాన్నే అడ్రస్ చేయాలి. అందుకని మాన్యవర్ కాన్షీరామ్ గారు ఈ కులాన్ని నేను ఎట్లా అనిహిలేట్ చేయగలుగుతా, ఎట్లా తీసివేయగలుగుతా అని చెప్పి ఆయన ఆలోచన చేసి, కులాన్ని తీసేయాలని అంటే ఫస్ట్ కుల లబ్ధిదారులను దెబ్బకొట్టాలి. కుల లబ్ధిదారులే ఈ కుల వ్యవస్థను వేల సంవత్సరాలుగా కాపాడుకుంటూ వస్తున్నారు. వీళ్ళకి నష్టం చేయాలి, కులం వల్ల వాళ్ళకి నష్టం జరిగితే వాళ్ళు ఈ కుల వ్యవస్థ రద్దు కోసం కొట్లాడతారు అని చెప్పి ఆయన కంకణబద్ధుడై ఈ దేశంలో కులరహిత సమాజాన్ని ఏర్పాటు చేయడం కోసం కులాన్ని రెండు అంచుల కత్తిగా మార్చిండు. కులం నాకు మాత్రమే బాధ పెడితే సరిపోదు, కులం నీకు కూడా బాధ పెట్టాలి అని చెప్పి రెండు అంచుల పదునైన కత్తిగా చేసి కులం ద్వారా జనాలను సంఘటితపరిచి బహుజన్ అనే ఒక మెజారిటీ అనే పదాన్ని తీసుకొచ్చిండు. కులాలుగా విడిపోయి ఉన్న మైనారిటీలను, ముక్కలు చెక్కలైనటువంటి వేల కులాలను ఒక్కటి చేసి బహుజన్లు అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి, ఒక మెజారిటీ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి ఈ కులాలు కలవడం ద్వారా అధికారంలోకి రావచ్చు, అధికారంలోకి వస్తే మీ సమస్య అయినటువంటి ఈ కుల వ్యవస్థను బద్దలు కొట్టవచ్చు అని చెప్పి మాన్యవర్ కాన్షీరామ్ గారు ఒక వ్యూహాన్ని రచించారు. కాబట్టి ఈ దేశంలో ఇంకా మనకు అర్థం కాలేదు, మాన్యవర్ కాన్షీరామ్ గారు చేసినటువంటి ఈ బహుజన సిద్ధాంతం మనకు అర్థం కాలేదు. కాబట్టి మనం బానిసలుగా ఉండడానికి ఇష్టపడుతున్నాం. బహుజన మెజారిటీని అందిపుచ్చుకొని అధికారంలోకి రావాలనే ప్రయత్నం జరగడం లేదు. సో ఈ సమాజం ఎప్పుడైతే మేల్కొంటుందో, ఎప్పుడైతే ఈ సమాజానికి బహుజన్ కాన్సెప్ట్ అర్థమవుతుందో, వాళ్ళు కనుక ఈ కాన్సెప్ట్ బాగుంది అని చెప్పి దానివైపు అడుగులు వేస్తారో, అధికారాన్ని చేజెక్కించుకుంటారో, ఈ దేశ వ్యవస్థలో ఉన్నటువంటి సమస్యలు మూలాలు కదిలిపోతాయి. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్న పొలిటికల్ పవర్ ఈజ్ మాస్టర్ కీ. కాబట్టి అక్కడ కొట్టాలి. పాలసీలు రాస్తే సరిపోదు, పాలసీలు అమలు చేయాలి. అధికారంలో మనం ఉండాలి, అమలు పరిచే కాడ మనం ఉండాలి, పాలసీ తయారు చేసే కాడ మనం ఉండాలి, పాలసీని అమలు పరిచే కాడ మనం ఉండాలి. అంటే రాజ్యాధికారంలో మనం ఉండాలి. పొలిటికల్ పవర్ ఈజ్ మాస్టర్ కీ బై విచ్ యూ కెన్ ఓపెన్ ఈచ్ అండ్ ఎవ్రీ లాక్ ఆఫ్ ద పార్లమెంట్. తద్వారా అక్కడికి మనం వెళ్ళాలి. రాజ్యాధికారాన్ని అందిపుచ్చుకోండి అని చెప్పి చెప్పాను. రాజ్యాధికారం వస్తే సరిపోదు, సామాజికంగా మనకు యాక్సెప్టెన్స్ లేకుండా, సమాజాన్ని ప్రిపేర్ చేసుకోకుండా అధికారం తెచ్చుకోవడం కూడా వ్యర్థమే. కాబట్టి ఈ దేశంలో నెమ్మదిగా దీర్ఘకాలికంగా రావాల్సినటువంటి ఒక ట్రాన్స్ఫర్మేషన్ని, అంటే కేవలం మార్పు మాత్రమే కాదు,
పరివర్తన కోసం బహుజన్ సమాజ్ పార్టీ సిద్ధాంతాన్ని తయారు చేశారు మాన్యవర్ కాంశీరామ్ గారు. త్వరలో మార్చి 15 మాన్యవర్ కాంశీరామ్ గారి జయంతి ఉంది. ఆ జయంతి సందర్భంగా మాన్యవర్ కాంశీరామ్ జీ జీవితం పట్ల, పోరాటం పట్ల, బహుజన ఆలోచన పట్ల లోతైన స్ఫూర్తిదాయకమైనటువంటి ఆలోచనలు మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది ద బోల్డ్ బహుజన్. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. జై భీమ్, జై భారత్.